స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడంపై బీసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇది బీసీల పోరాట విజయమని అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచడానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి ఎంపీ ఆర్ కృష్ణయ్య అభినందనలు తెలిపారు. ఇక బీసీలు ఎన్నో ఏళ్లుగా బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేయడంతో ఈ విజయాన్ని సాధించామన్నారు. గత మార్చి నెలలో అసెంబ్లీలో బీసీ బిల్లు పాస్ చేసినప్పుడే జీవో జారీ చేసి ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేసి ఉంటే ఇప్పటికే ఎన్నికలు జరిగి ఉండేవని ఆర్ కృష్ణయ్య గుర్తు చేశారు. ఈ రిజర్వేషన్ల మీద కోర్టు పోతారు, ఆగిపోతుంది, కొట్టేస్తారంటున్నారు. మన తెలంగాణ సమాజం లోపల అన్ని అగ్రకుల సోదరులు కూడా బీసీలకు రిజర్వేషన్ నాకు ఫోన్ చేసి చెప్తారు, మేము సపోర్ట్ చేస్తామన్నా. 76 ఏళ్ళు అయితే కూడా బీసీలకు మంత్రివర్గంలో అన్ని రంగాల అన్యాయం జరిగింది. ఒక్కసారి కూడా చీఫ్ మినిస్టర్ రాలేదు బీసీలకు. బీసీలు సర్పంచ్లు అయితే మేము సంతోషపడతాం, ఎంపీటీసీలు అయితే సంతోషపడతామని అగ్రకుల సోదరులు అందరూ నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు. కోర్టు కూడా పోవద్దని వాళ్ళు కూడా అంటున్నారు. పోవద్దు, పోతే మేము కూడా వాళ్ళని కన్విన్స్ చేస్తాం, బతిలాడతాం, భంగపడతాం. ఎవరు కూడా కోర్టు పోవద్దు, పోయినా కూడా గెలవదు. ఎందుకు గెలవదు కోర్టు పోతే అంటే ఇక్కడ రాజ్యాంగ పరంగా, న్యాయపరంగా, చట్టపరంగా బీసీలకు బలంగా ఉన్నది కేసు. రాజ్యాంగంలోని 243 ఆర్టికల్ ప్రకారము బీసీ రిజర్వేషన్ నిర్ణయించే అధికారం రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఇంకొకటి సుప్రీంకోర్టులో తీర్పు ఉన్నది. ఏంటిది? అగ్రకులాలకు 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది 50% సీలింగ్ అవుట్డేటెడ్, పరిస్థితులను బట్టి రిజర్వేషన్ల శాతాన్ని హైదరాబాద్లోని